ఎక్కడో పల్లెటూరులో ఉండి వీడియోస్ చేస్తున్న నాకు మీరు నా వీడియోస్ చూడటం, నాకు సపోర్ట్ చేయటం అదే చాలా గొప్ప అనుకున్నానండి. కానీ మీరు నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నారండి. అసలు నేను మీ అభిమానానికి ఏమి ఇచ్చినా తక్కువ. నేను బయటకు వెళ్ళి కొత్తగా ఏ వీడియోస్ చేయలేను. ఇంటి దగ్గర ఉండి నా డైలీ రొటీన్ మాత్రమే చేసుకోగలను. హైదరాబాద్ లో ఉండి మన వీడియోస్ చూసే ఏంటమ్మా ఏందే అబ్బబ్బా పాప నన్ను మాట్లాడించేలా లేదు, తనే థ్యాంక్స్ చెప్తుంది. ఇంతకీ విషయం ఏందో చెప్పలేదు కదా. హైదరాబాద్ లో ఉండి మన వీడియోస్ చూసే ఒక సిస్టర్ పాప కోసం ఫ్రాక్స్ పంపించారండి. పాపకి మీ గిఫ్ట్ గా ప్రేమతో ఫ్రాక్స్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆ సిస్టర్ పాపకి ఫ్రాక్స్ వేసినప్పుడు ఒక ఫోటో పెట్టమనింది, కానీ నేను తన కోసం వీడియోని పెడుతున్నాను. ఈ ఫ్రాక్ లో మా బుజ్జితల్లి అయితే చాలా ముద్దుగా ఉంది కదా. ఫ్రాక్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. నిజానికి ఇలాంటివి నేను కూడా తీసుకుందామని విష్ లిస్ట్ లో వేసా, అనుకోకుండా మీరే పంపించారు. మీ ప్రేమకి మరోసారి చాలా చాలా థ్యాంక్స్. ఇంతకన్నా నేనేం చెప్పగలనండి. మధ్యాహ్నం తినలేదు, ఇక నైట్ కి తిందాం అనుకున్నా, కానీ ఆకలేసి సాయంత్రం తినాల్సి వచ్చింది. లేక మా ఆయన ప్యాంట్ లో 500 దొరికినాయి, దొబ్బేసా. ఏడబెట్టినవని హ్యాండ్ బ్యాగులు మొత్తం వెతుకుతున్నాడు. లేక దొరికినాయి, ఇస్తామా ఏంటి? నైట్ కి టమాటా కర్రీ గుడ్డు చేసిన. ఉంటానండో, బాయ్. మరోసారి చాలా థ్యాంక్స్ సిస్టర్.